తిరుమల కొండ మీద కొంతమంది చేస్తున్న పనులు చూసి చాలా చిరాకేస్తుందనమాట. మాట్లాడుకుందాం. వన్ బై వన్ మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం ఆ శ్రీవారి చుట్టూ, ఆ తిరుమల కొండ చుట్టూ, ఎస్పెషల్లీ ఆ లడ్డు చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. దాని గురించి మనం ఎంత మాట్లాడుకోవాలనుకున్నా కూడా అనవసరం. ఎందుకంటే అధికార ప్రతిపక్షాలు 2 ఆ ఫోకస్ అంతా వాటి మీదే పెట్టారు. తిరుమల కొండ మీదే పెట్టారు. భక్తుల మనోభావాల గురించి గాని, భక్తుల గురించి గాని ఏమాత్రం ఆలోచించట్లేదు. ఎవ్వరూ ఆలోచించట్లేదు అక్కడ. ఎక్కడ కూడా ఆలోచించట్లేదు. అరే! దండం పెట్టుకుంటూ పూజ చేస్తే గాని రోజు మొదలవ్వని వాళ్ళు భక్తులు చాలామందుంటారు. ఆ భక్తులు అలాంటి వాళ్ళకి డెఫినైట్‌లీ అది చూస్తే చాలా బాధ కలుగుతుంటది. చాలా ఆవేదన చెందుతూ ఉంటారు. అయినా కూడా అధికార ప్రతిపక్షాలు ఎక్కడ తగ్గట్లేదు. అది మన దురదృష్టం. దాని గురించి కాసేపు పక్కన పెడితే ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, కొంతమంది కంటెంట్ క్రియేటర్‌లు సో, ఆ తిరుమల కొండని వాడుకుంటూ వాళ్ళు చేస్తున్న పనులేవైతే ఉన్నాయో చాలా దరిద్రంగా ఉన్నాయి. చాలా దారుణంగా ఉన్నాయి. దాంట్లో మన 'బిగ్ బాస్' రివ్యూయర్ గీతూ రాయల్ గారు కూడా అలాగే చేస్తున్నారు. ఆవిడేదో రీల్ చేశారంట. బేసిక్‌గా నాకు ఇంతాక ఎవరో పెట్టారు. ఎందుకంటే ఆవిడ నన్ను బ్లాక్ చేశారు. ఆవిడ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. మీరు ఇదిగోండి మర్చిపోయారు ఆ రోజు నేనేం ప్రమోట్ చేసుంటే చూపించండి దమ్ముంటే అంటే, మనం ఇదిగోండి మీరు ఇలా ప్రమోట్ చేశారు. ఇదిగోండి చూడండి అని చెప్పి నేను చెప్పాననమాట. అలా చెప్పేసరికి ఆవిడ నన్ను బ్లాక్ చేసేశారు లాస్ట్ టైము. కాబట్టి ఆవిడ ఏం చేశారో మనకు తెలియలేదు. చాలా సస్పెన్స్ తర్వాత మనకు ఆమె ఏం చేశారో, ఏం రీల్ పోస్ట్ చేశారని తెలిసింది. దానికంటే ముందు గీతూ గురించి మాట్లాడుకునే ముందు హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి చూడండి. మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. శివాని నాగారం. ఫస్ట్ తన గురించి మాట్లాడుకుందాం. రీసెంట్‌గా 'లిటిల్ హార్ట్స్' తోటి ఫేమస్ అయింది. దాని తర్వాత నిన్న రీసెంట్‌గా 'సుహాస్' తోటి ఒక సినిమా తీసింది. ఆ సినిమా తీసిన తర్వాత పాడ్‌కాస్ట్‌కెళ్ళిందనమాట. ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ నేను దేవుడి దగ్గరకెళ్ళాను. 15 నిమిషాలు నన్ను ఎవ్వరు టచ్ చేయలేదు. నేను ఆ దేవుడిని చూసాను అని చెప్పి మాట్లాడింది. సరే దాని వెంటనే ప్రతిపక్షాలకు సంబంధించిన వేరే ఒక పార్టీ 'జడా శ్రవణ్ కుమార్' అనుకుంటా. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ అమ్మాయి మాట్లాడిన వీడియోని చూపిస్తూ, ఇదిగో ఇది పరిస్థితి. అసలు ఎవరు టచ్ చేయలేదంటే 15 నిమిషాలు. అది అంతలావున వీఐపీ దర్శనాలు కల్పిస్తున్నారు. జడ్జిలకి లేకుంటే పెద్ద పెద్ద వ్యక్తులకే కల్పించాల్సింది యాస్ పర్ ద ప్రోటోకాల్. ఈ అమ్మాయికి ఎలా కల్పించారని చెప్పి ఆయన క్వెషన్ చేశారు. దానికి ఆ అమ్మాయి మళ్ళీ నిన్న వచ్చేసరికి మనకి నేను అలా చెప్పలేదు. అది వేరేలాగా వెళ్ళింది. 15 నిమిషాలు ఏదైతే నేను దేవుడిని చూశానని చెప్పానో, నేను వీఐపీ దర్శనం ద్వారా వెళ్ళాను. రూ. 10,800 పెట్టి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా. అలా వెళ్తూ ఉన్నప్పుడు నేను దూరం నుంచి దేవుడిని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాను. అడుగులో అడుగు వేసుకుంటూ. అలాగా 15 నిమిషాలు పట్టిందని చెప్పి నేనేదో ఎక్సైట్‌మెంట్‌లో చెప్పాను తప్పితే, నేను దేవుడిని చూశాను అని గొప్పగా చెప్పుకున్నాను తప్పితే, అంతకంటే ఇంకొక లేదు. దాన్ని వేరేలాగా చూడొద్దు అని చెప్పి తన వర్షన్ తను చెప్పింది. బట్ అదే పాడ్‌కాస్ట్‌లో ఆ అమ్మాయి అంతవరకు చెప్పుంటే ఓకే. 15 నిమిషాలు దేవుడిని చూశాను. నన్నెవరు టచ్ సరే ఓకే. ఎక్సైట్‌మెంట్‌లో మాట్లాడింది. దేవుడిని చూసామన్న ఆనందం. ఎందుకంటే ఆ భగవంతుని మనం దూరం నుంచి చూసినప్పుడే ఫోకస్ అంతా ఆయన మీదే ఉంటది. కళ్ళు మొత్తం ఆయన మీదే ఉంటాయి. షిఫ్ట్ అవ్వవు. అటు ఇటు షిఫ్ట్ అవ్వవు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే అటుపక్క 'రష్మిక మందాన' ఉందా, 'ఐశ్వర్య రాయ్' ఉన్నా గాని మన కళ్ళంతా ఆయన మీదే ఉంటాయి. పైనుంచి కింద వరకు స్కాన్ చేస్తూనే ఉంటాం. చూసిన ఆ ఒక్క నిమిషం అవ్వచ్చు, అర నిమిషం అవ్వచ్చు, 10 సెకన్లు అవ్వచ్చు. మొత్తం ఫోకస్ అంతా ఆయన మీదే ఉంటది. కాకపోతే ఎందుకు ఇదంతా చెప్పానంటే, ఆ అమ్మాయి ఏం మాట్లాడిందంటే, దాని తర్వాత కొంచెం ఎక్కువ మాట్లాడింది. అక్కడ ఓం నమో వెంకటేశాయ అండ్ గోవింద గోవింద అంటూ కాత్యాయని భోంచేసావా అని గూడా అన్నారు. ఇది చాలా నాకు ఇంక ఇంతకన్నా ఏం కావాలి అని ఎక్కువ చేసింది ఆ అమ్మాయి. బరాబర్ ఎక్కువ మాట్లాడింది ఆ అమ్మాయి. చాలా ఎక్కువ మాట్లాడింది. మినిమమ్ కామన్ సెన్స్ అనేది ఉండాలి. అరే భగవంతుడి సన్నిధిలో అసలు తిరుమల కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు. ఇంక వేవి చేయకూడదు. భగవన్నామ స్మరణ మాత్రమే ఉండాలి. గోవింద, గోవింద అనే అనే మాటలు మాత్రమే వినిపించాలని చెప్పి తిరుమల కొండ మీద టీటీడీ వాళ్ళు ఎప్పటినుంచో చాలా చేస్తూనే వస్తున్నారు. ఆ అమ్మాయి అక్కడ కూర్చొని దేవుని సన్నిధి లోపల కాచాయని భోంచేసావు అన్నారంట. ఎందుకంటారు? బుద్ధి లేదా? ఆ అమ్మాయికంటే చెప్పడానికి బుద్ధి లేదు. అక్కడికొచ్చిన భక్తుడికి బుద్ధి ఉండదా? వాళ్ళెందుకంటారు? వాళ్ళు దేవుడిని చూడ్డానికొస్తారు. ఈ అమ్మాయిని చూడ్డానికొస్తారా? కాదు కదా! ఆ భగవంతుడిని చూసేసరికి వాళ్ళకి టైం సరిపోదక్కడ. కళ్ళు మొత్తం అక్కడే ఉంటాయి. అందుకే నేను ఇందాక చెప్పింది షిఫ్ట్ ఎటు అవ్వవు. అలాంటి సిట్యుయేషన్ అనమాట. ఈ అమ్మాయిది. ఈ అమ్మాయి ఎగస్ట్రాలు చేసింది. అనవసరంగా ఇదొక పెద్ద కాంట్రోవర్షియల్ అయిపోయిందనమాట. కొంచెం ఎక్కువ మాట్లాడింది. అది ఎక్కువ మాట్లాడకుండా ఉంటే బాగుండేది. ఫస్ట్‌ది వరకు అర్థం చేసుకోవచ్చు. ఆ సెకండ్‌ది కొంచెం ఓవర్ యాక్షన్. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 'గీతూ రాయల్' దగ్గర నుంచే డైరెక్ట్‌గా స్టార్ట్ చేసామనుకో ఏదో వ్యూస్ కోసం అనుకుంటారు. లేకుంటే ఇంకేదో అనుకుంటారు. మ్యాటర్ ఏంటంటే ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడినా గాని తప్పే. దేవుడి సన్నిధిలో దేవుడి గురించి మాత్రమే మాట్లాడాలి. వేరేవేవి మాట్లాడకూడదు. వేరే కంటెంట్ ఏది చేయకూడదు. బట్ నిన్న నేను వేరే రీల్ చూసినప్పుడు ఆ రీల్‌లో చాలామంది మాట్లాడిందేంటంటే చాలా చూసాను గూడా. చాలామంది పంపించారు గూడా.
ఎవరో కొంతమంది కుర్రాళ్ళు పైకెక్కడానికి డైలీ ఛాలెంజ్ అని చెప్పి, 1 అవర్ ఛాలెంజ్ అని చెప్పి, లేకుంటే కాంటెంట్ క్రియేట్ చేసుకోవడం కోసం అని చెప్పి, అలిపిరి మెట్లు ఎక్కడము. సో, 1:30 గంటలో మేము ఎక్కేస్తున్నాం, ఒక గంటలో మేము ఎక్కేస్తున్నాం అని చెప్పి చెప్పడము. సో, దీని మీద చాలామంది క్వెషన్ చేశారు. అంతకంటే ముందు ఎవరైతే శివజ్యోతి ఉందో, సో, శివజ్యోతి వాళ్ళ తమ్ముడు లాంటి వ్యక్తి ఒకతను. సో, లడ్డు గురించి చాలా తప్పుగా మాట్లాడారు. ముష్టి వాళ్ళమనో సంథింగ్ అన్నప్రసాదం గురించి తప్పుగా మాట్లాడారు. అప్పుడు కూడా ఆమె ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా సో, చాలామంది ఆమెకు గట్టిగా కౌంటర్‌లు ఇచ్చారు. చాలామంది ఆమెని క్వెషన్ చేస్తూ మాట్లాడారు. సో, దానికి ఆమె బయటకొచ్చి ఆమె సారీ కూడా చెప్పడం జరిగింది. నేను ఇలా ఉన్నాను ప్రెగ్నెంట్‌గా, ప్లీజ్ నన్ను వదిలేయండి, నన్ను ఏమనొద్దు. సో, నాకు అది తీసుకోలేకపోతున్నాను అని చెప్పి కూడా తను చెప్పిందనమాట. దానికంటే ముందు ఒక చిన్న పాప రీల్ చేసినప్పుడు ఆ అమ్మాయి 16 ఏళ్ళో, 14 ఏళ్ళో ఉంటాయి. ఆ అమ్మాయి కూడా రీల్ చేసినప్పుడు చదువుకునే అమ్మాయి. సో, ఆ అమ్మాయిని కూడా చాలామంది గట్టిగా మాట్లాడారు. చాలామంది ఆ అమ్మాయిని తిట్టారు. చాలామంది ఆ అమ్మాయిని అన్నారు. ఆ అమ్మాయి బయటకొచ్చి కూడా క్షమాపణ చెప్పింది. సో, గీతురాయలు కూడా ఈమె వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఎళ్తుంది. ఘాట్ రోడ్‌లో కార్ ఆపి రీల్ కంటెంట్ షూట్ చేసుకుంటుంది. ఏదో సినిమా పాటలకి డాన్స్‌లేసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఘాట్ రోడ్‌లో మధ్యలో కార్ ఆపడం తప్పు. అది ఏ ఘాట్ రోడ్ అయినా అవ్వచ్చు. అది దేవుడికెళ్ళే దగ్గరికెళ్ళే ఘాట్ రోడ్ అనే కాదు. ఏ ఘాట్ రోడ్ అయినా గానీ ఎక్కడ పడితే అక్కడ కార్లు ఆపకూడదు కదా! సో, రోడ్‌లో కార్ ఆపి రీల్ షేర్ చేయడం, కంటెంట్ క్రియేట్ చేయడం అవసరమా? సో, దీని గురించి ఎవరైనా మాట్లాడితే ఇప్పుడు ఈమెను మళ్ళీ ఎవరైనా క్వెషన్ చేస్తే మాది చిత్తూరు, మేము మా దేవుడు తిరుమల దేవుడు మా దేవుడు, మేము చిన్నప్పటి నుంచి ఎళ్తూ ఉంటాం. మాకే చెప్తుంటారా? దేవుడు మీ వాడు కాదు. అందరి వాడు దేవుడు. అందరి కోసం ఉన్నాడు దేవుడు. హిందూ భక్తులు ఎంతోమంది ఉన్నారు. ఓకేనా? ప్రపంచంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం అది. చాలామంది భక్తులు, చాలామంది వేరే మతస్థులు కూడా ఆ దేవుడిని నమ్ముతుంటారు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్లి మరి ఆ దేవుడిని నమ్ముతున్నానని చెప్పి మరి వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి రీల్స్ కూడా నేను చాలా చూసున్నాను కూడా. సో, ఈ అమ్మాయికి కాస్త కొంచెం కూడా బుద్ధి లేదు గీతురాయలకి. మళ్ళీ ఏమన్నా అంటే ఇంకేం చేస్తదిలే గానీ ఆల్రెడీ బ్లాక్ చేసింది. అంటే ఎక్కువ మాట్లాడుతుంటది ఈ అమ్మాయి. మళ్ళీ నీతులు చెప్తుంటది, సూక్తులు చెప్తుంటది. ఇంకా వీలైతే మనిషి పుట్టిన దగ్గర నుంచి ఎలా బతకాలో కూడా రేపో మాపో బుక్ కూడా రిలీజ్ చేస్తుంటది. ఇట్లాంటివన్నీ చెప్తుంటది. బట్ చేసేవన్నీ లంగర పనులు. ఇలాంటివి చేస్తూ ఉంటారు. మళ్ళీ ఎవరేమన్నా అంటే మళ్ళీ హర్ట్ అవుతారు, ఫీల్ అవుతారు, బ్లాక్ చేస్తుంటారు. చేసింది తప్పా కాదంటే బరాబర్ తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్లలు కింద నుంచి మెట్లెక్కుతూ కంటెంట్ కోసం క్రియేట్ చేసుకుంటూ ఎవరైతే వాళ్ళ ఫిట్‌నెస్ ఫ్రీక్ కోసం దేవుడి మెట్లను యూజ్ చేసుకుంటున్నారో సో, వాళ్ళు డెఫినెట్‌లీ ఫాలోవర్స్ తెచ్చుకుంటున్నారో వాళ్ళు ఏదైతే తప్పు చేశారో ఈమె అక్కడ రీల్ కంటెంట్ చేస్తూ, సినిమా పాటలకి రీల్స్ చేస్తూ, వ్లాగులు చేసుకుంటూ అలా చేయటం కూడా తప్పే. అసలు మాడ వీధుల్లో చాలామంది ఇలాగే చేస్తుంటారు. మన శ్రీముఖి వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా అలాగే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుడి గురించి అక్కడున్న దాని చరిత్ర గురించి సో, ఇక్కడ ఇలా ఉంటది, ఇలా ఉంటది అని చెప్పడం వేరు. ఇన్ఫర్మేటివ్ వ్లాగ్ వేరు. సో, మనం సినిమా పాటలకి రీల్లు చేసుకోవడం కంప్లీట్‌గా వేరు. రెండిటికి చాలా తేడా ఉంటది. ప్రతి భక్తుడు మెట్టుకి గోవింద, 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 గోవింద అని అనుకుంటూ ఎక్కుతుంటారు. అలాంటి మెట్లని మనం కంటెంట్ కోసం క్రియేట్ చేయడం చాలా తప్పు. సో, అది చాలామంది ఖండించారు. విచ్ ఈస్ వెరీ గుడ్. బట్ ఈ అమ్మాయి చేసింది కూడా బరాబర్ తప్పు. బుద్ధుండాలా. సో, ఈ అమ్మాయికి ఆ బుద్ధి ఉండదు. సో, ఎందుకంటే ఈ అమ్మాయి గురువింద గింజ సామెత ఉంటది సో, అలాంటి గురువింద గింజ లాంటిదనమాట ఈ అమ్మాయి. ఈ అమ్మాయి కింద నలుపు ఏదైతే ఉంటదో అది పట్టించుకోదు ఎప్పుడు. ఎప్పుడు వేలెత్తి చూపిస్తా ఉంటది ఎదుటోళ్ళని తప్పితే, ఎదుటోళ్ళ గురించి మాట్లాడుతుంటది. ఎదుటోళ్ళ తప్పుల గురించి మాట్లాడుతుంటే, ఎదుటోళ్ళ వ్యక్తిత్వాల గురించి ఈ అమ్మాయి క్వెషన్ చేస్తుంటది. ఈ అమ్మాయి మాట్లాడుతుంటది. కావాల్సిన అబద్ధాలు చెప్తుంటది. సో, అంటే 'బిగ్ బాస్' గురించి మళ్ళీ ఎళ్ళట్లేదు నేను. సో, నార్మల్ వ్లాగ్స్ గురించే మాట్లాడుతుంటాను ఈ అమ్మాయి గురించి నేను. ఈ అమ్మాయి చేసే పనులు అలాంటివుంటాయి. మళ్ళీ ఎవరు క్వెషన్ చేయకూడదు. ఎవరు ఒక మాట అనకూడదు. ఎందుకు అనట్లేదు అనేది కూడా క్వెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఎవరో ఒకళ్ళో ఇద్దరో మాట్లాడుతున్నారు ఈ అమ్మాయి గురించి. ఈ అమ్మాయి గురించి ఎవ్వరు మాట్లాడలేదు. శివజ్యోతి గురించి చాలామంది మాట్లాడారు. మొన్న శివాని నాగారం గురించి చాలామంది మాట్లాడారు. సో, అంతకుముందు వేరే అమ్మాయిల గురించి సో, చాలామంది మాట్లాడతారు. బట్ ఈ అమ్మాయి గురించి అసలు ఎవ్వరు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరనేది బిగ్గెస్ట్ క్వెషన్. నాకు తెలీదు. మరి ఎందుకు మాట్లాడట్లేదు ఈ అమ్మాయి గురించి? ఈ అమ్మాయికి అంత పెద్ద ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు తప్పులు చేస్తే ఓకేనా? ఆ! మరి ఏంటి? ఈ అమ్మాయికి ఏమన్నా వేరే పొలిటికల్ పార్టీ బ్యాకప్ ఏమన్నా ఉందా? పోనీ ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి అని చెప్పి, లేకపోతే ఈ అమ్మాయి ఆ చిత్తూరు అమ్మాయి అని చెప్పి ప్రాంతీయ అభిమానం ఏమన్నా చూపిస్తున్నారా ఆ పిల్ల మీద? ఆ పిల్ల చేసిన అమ్మాయి చేసింది కూడా తప్పే. బరాబర్ తప్పే గదా! సో, దాని గురించి క్వెషన్ చేయాలి. దాని గురించి మాట్లాడాలి. నేను ఎందుకు అంటున్నానంటే, తిరుమల పవిత్రతని ప్రతి ఒక్కరూ కాపాడాలి. ప్రతి ఒక్కరి బాధ్యత తిరుమల పవిత్రతను కాపాడటం. తిరుమల మెట్లెక్కుతున్నప్పుడు అవ్వచ్చు, అది ఎలా అయినా ఘాట్ రోడ్ మీద వెళ్తున్నప్పుడైనా అవ్వచ్చు. అండ్ ఆ ఘాట్ రోడ్ మీద వెళ్తున్నప్పుడు అసలు ఆల్రెడీ చాలా ఇష్యూస్ జరుగున్నాయి. చిన్న పిల్లని వేరే పుల్లెత్తుకుపోవడం చూస్తున్నాం మనం అలాంటివి. అలాంటివన్నీ మాట్లాడినప్పుడు ఎవరినంటారు? చూసుకునే వాళ్ళనంటారు. లేదు అంటే ఆ టీటీడీని ఎవరైతే ఆ పాలక మండలి నియమించారో ఆ ప్రభుత్వాన్నంటారు. అంటారు గదా! రేపొద్దున అమ్మాయికి ఏదైనా పొరపాటున ఇలా ఆ అమ్మాయిని చూసి ఎవరైనా చాలామంది అక్కడ ఘాట్ రోడ్ మధ్యలో కార్ ఆపడం ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు. అలా ఆపి ఏదైనా జరిగితే అందరిని అంటారు. ప్రభుత్వాన్ని అంటారు.
టీటీడీ చైర్మన్‌ని వాళ్ళని అక్కడి నుంచే మొదలెడతారు. సో, వీళ్ళ తప్పు గురించి ఎవ్వరు పట్టించుకోరు. ఎవ్వరు పట్టించుకోరు. డైరెక్ట్‌గా అక్కడికే ఎళ్తారు. అనవసరంగా ఎందుకు? మీ వల్ల ఒక అన్‌రెస్ట్ క్రియేట్ అవ్వటము, లేకుంటే ఒక అనవసరమైన ఒక కాంట్రోవర్సీలు క్రియేట్ అవ్వడం ఎందుకు? సో, మనకి బుద్ధుండాలి. మనం దేవుడి దగ్గరికెళ్ళామా, చూసుకున్నామా, వచ్చేసామా అన్నట్టుండాలి. లేదు. అలా ఉండరు. అలా చెయ్యరు. ఇలాంటి పనులన్నీ చేస్తుంటారు. ఏమన్నా క్వెషన్ చేస్తే మళ్ళీ తప్పు పడుతుంటారు. అసలు ఈ అమ్మాయిని ఎందుకు క్వెషన్ చేయట్లేదనేది కూడా ఒక బిగ్గెస్ట్ క్వెషన్ అనమాట. దానికి మరి సమాధానం ఎవరు చెప్తారో మనకు తెలీదు. సో, ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ థింగ్ ఏందంటే ఈ వీఐపీ పాస్‌లు. ఇవి చాలా ఇరిటేటెడ్ తెప్పిస్తున్నాయనమాట. అండ్ ఎందుకు తెప్పిస్తున్నాయంటే ఈ ఎమ్మెల్యేలు యాక్చువల్‌గా ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, లేకుంటే జడ్జీస్ అవ్వచ్చు, లేకుంటే రాష్ట్రపతి గారు అవ్వచ్చు. సో, ఇలాంటి కొంతమందికి ఆహ్, ప్రోటోకాల్ ఉంటది. సో, వాళ్ళు దేవుడి దగ్గరికెళ్తారు, దేవుడు చూస్తారు, వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు ఉన్న ఉన్నత స్థాయిలో ఉన్నారు గాబట్టి, సో, వాళ్ళకి యాస్ పర్ ద ప్రోటోకాల్ వాళ్ళెళ్తారు, చూసుకొని వచ్చేస్తారు. సో, దాన్ని తప్పు పట్టలేము. అది ఓకే. బట్ ఈ ఏవైతే వీఐపీ పాస్‌లున్నాయో, ఎవరైతే కష్టపడి మెట్లెక్కుతూ వాళ్ళ శ్రమని దాటి దేవుడి మీద ఉన్న భక్తితోటి, నమ్మకంతోటి ఆ 3500 మెట్లు ఎక్కి పైకొచ్చి, సో, వాళ్ళు దర్శనానికి వెళ్ళి ఆ క్యూ లైన్‌లో నిలబడుతున్నప్పుడు ఆ కంపార్ట్మెంట్‌లో ఆగిపోతున్నారు. గంటలు గంటలు ఆగిపోతున్నారు. సో, ఇలా వీఐపీ టికెట్లు పెట్టుకొని వస్తారు. అందరి దగ్గర డబ్బులుండవు గదా! సో, దేవుడు అందరివాడు, అందరి దగ్గర డబ్బులుండవు. అందరి దగ్గర డబ్బులుండవు. ఈ వీఐపీ పాసులనేవి అండ్ వీఐపీలని తీసుకొచ్చి గంటలు గంటలు వాళ్ళనక్కడ ఆపేస్తున్నారు. ఈ వీఐపీ పాసులు ఓవర్ అయిపోతున్నాయి. చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను తిరుమలలో మామూలు కూడా కాదు. టూ మచ్ ఓవర్ అయిపోతున్నాయి. సినిమా వాళ్ళు ఊరుకూరుకునే వస్తున్నారు, ఎళ్ళిపోతున్నారు ప్రశాంతంగా. చాలా దారుణంగా జరుగుతుంది సిట్యుయేషన్. ఎందుకంటే భక్తులు ఆగిపోతున్నారు. ఒక గంట సేపో, ఒక అరగంట సేపో వీఐపీ బ్రేక్ అని చెప్పి ఆపితే ఎంతమంది భక్తులు ఆగిపోతుంటారు చెప్పండి. ఒక నిమిషానికి ఒక సెకండ్ కూడా చూడనియ్యరు భక్తుల్ని. అంటే ఒక నిమిషానికి దగ్గర దగ్గర 60 మంది దాటి దేవుడిని చూసుకుంటూ ఎళ్ళిపోతుంటారు. అలాంటిది ఒక గంట ఆగితే ఎంతమంది భక్తులుంటారు? ఎన్ని కంపార్ట్మెంట్‌లో ఆగిపోతుంటారు? ఎన్ని గంటల సేపు వెయిట్ చేస్తుంటారో ఇది కూడా ఆలోచించాలి. సో, ఇది ఒక రకం. నేనేమంటానంటే ఇన్ని రకాల ఇష్యూస్ మధ్యలో అక్కడ మళ్ళీ ఇదొక పెంట. బయట ఆ శివాని నాగారం మాటలు, సో, ఈ పర్సన్ చేసే కంటెంట్. సో, ఇవన్నీ ఓవరాల్‌గా నేనేమంటానంటే దరిద్రం. వీటిల్ని కంట్రోల్ చేయాల. సో, చాలా వరకు కంట్రోల్ చేయగలగాలి. అండ్ కొన్ని గవర్నమెంట్ చేతుల్లో ఉంటాయి. కొన్ని మన చేతుల్లో ఉంటాయి. మన బుద్ధి, మన జ్ఞానం మనం ఉపయోగించి మనం ఎలాంటి వీలైతే దేవుడి గురించి మంచిగా మాట్లాడుకునేలాగా చేయాలి తప్పితే, సో, మనం అడ్డమైన కంటెంట్ కోసం, మన రీల్స్ కోసం, మన పాపులారిటీ కోసం దేవుడిని ఉపయోగించుకోకూడదు. అనేది ఫస్ట్ థింగ్. ఎవరైనా గుడికెళ్ళామా, బయటకొచ్చామా, ఒక ఫోటో గోపురంకి దూరంగా ఉండి ఒక ఫోటో తీసుకున్నామా, వచ్చేసామా, సో, ఆ మెమరీగా ఉంచుకున్నామా అనేలాగా ఉండాలి తప్పితే, కంటెంట్‌లు, రీల్‌లు ఇలాంటివి చేసుకోకూడదు. ఈ మధ్య ఎక్కువైపోతా ఉన్నాయి. సో, డెఫినెట్‌లీ పాలక మండలి వాళ్ళు చూసారనుకోండి, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తుంటారు. బట్ మన బుద్ధి, మన జ్ఞానం ఏమైందనేది కదా బిగ్గెస్ట్ క్వెషన్. సో, దీనికి మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెక్ట్ అనిపిస్తేనే. లేదు అనుకుంటే లైట్ తీసుకోండి. జై హింద్.